వెంకటరెడ్డి గారి ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఎస్ అండి, క్లియర్ గా ఉంది. వెంకటరెడ్డి గారు, జరుగుతున్నటువంటి రాజకీయం చూస్తున్నారు. బనకచెర్లకు సంబంధించి తెలంగాణ సీరియస్ గా రియాక్ట్ అయింది. ఈవెన్ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా సీరియస్ గా రియాక్ట్ అయ్యాయి. కేంద్రానికి ఫిర్యాదులు ఇచ్చారు. స్వయంగా ముఖ్యమంత్రి వెళ్లి ఫిర్యాదు ఇచ్చినటువంటి పరిస్థితి. కొంత ఆదిలోనే హంసపాద్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే ఏర్పడినటువంటి పరిస్థితి. కానీ మధ్యలో రెండు రాష్ట్రాల మధ్య కొంత బీజేపీ నలుగుతుంది అనేటువంటి వాదన ఉంది. ఏం చెప్తారు? ముందుగా మీకు అలాగే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్ పెద్దలకు నమస్కారం. బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది ముందుగానే ఇప్పుడు మొదలుపెట్టింది కాదు, ఇది ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. 2015లోనే అప్పుడున్న ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి అప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటూ వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా మొన్న ఏదైతే కంప్లైంట్స్ వచ్చాయో సెంట్రల్ గవర్నమెంట్ కి, యూనియన్ గవర్నమెంట్ లేకపోతే మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కి ఆబ్జెక్షన్స్ కానీ లేకపోతే దాని మీద మెయిల్స్ వచ్చినాయో దాన్ని ఆపాలి, దాన్ని ఈ తెలంగాణ రాష్ట్రానికి కానీ లేకపోతే ఏదైతే షేర్ ఉందో ఆ షేర్ ని పరిష్కరించిన తర్వాత డెఫినెట్ గా అది తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పర్యావరణ అనుమతులు ఇవ్వద్దని చెప్పేసి అక్కడ ఒక కమిటీ వేశారు. పర్యావరణ శాఖ ఒక సెంట్రల్ అప్రైజల్ కమిటీ వేశారు. దాని మీద ఎక్స్పర్ట్ కమిటీ దాని మీద స్టడీ చేసిన తర్వాత వచ్చిన ఆబ్జెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా పరిశీలించాక లేదు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపాల్సిందే, సిడబ్ల్యూసి అనుమతులు తీసుకోవాలి, దాని మీద స్టడీ చేయాలని చెప్పి 3 ఇంపార్టెంట్ ప్రతిపాదనలు చేశారు వాళ్ళు. ఒకటి, ఏదైతే ఆ ప్రాజెక్ట్ ప్రొపోనెంట్ ఎవరైతే గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ ఉందో కేంద్ర సిడబ్ల్యూసి సాయంతో అక్కడ ఉన్న నీటి ఏదైతే వాటర్ అవైలబిలిటీ ఉందో దాని మీద సమగ్ర స్టడీ చేయాలి. రెండవది, గోదావరి నది ఏదైతే జల వివాద పరిష్కార ట్రిబ్యునల్ ఉందో ట్రిబ్యునల్ అవార్డు ఉందో 1980కి అది విరుద్ధంగా ఉందా, దాన్ని ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, దాని ప్రకారమే ఏమైనా చేస్తున్నారా, దాని మీద కూడా కన్సర్న్ తీసుకోవాలి. మూడవది ఏంటంటే టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ ఏదైతే ఉందో రాష్ట్రాల మధ్యలో జల పంపిణీపై ఏదైతే క్లారిటీ ఉందో అది డెఫినెట్ గా కేంద్ర జల కమిషన్ అనుమతి తీసుకోవాలని చెప్పి కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ చెప్పింది. ఈ 3 అంశాలు పరిశీలించిన తర్వాతనే దాని మీద ముందుకు పోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో దీని మీద ముందుకు పోవద్దు అని చెప్పి ఏదైతే పర్యావరణ కమిటీ చెప్పిందో డెఫినెట్ గా అది ఆగిపోయింది ఇప్పుడు. సో దీని మీద ఏంటంటే రెండు పార్టీలు రకరకాలుగా మా క్రెడిట్ అని మేము చాలాసార్లు చెప్పాం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా కేంద్ర మంత్రులు కానీ, కేంద్ర మంత్రివర్యులు, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ చాలా మంది చెప్పాం, ఈ రాష్ట్రంలో నిజంగానే ఈ రాష్ట్రంలో బనకచెర్ల ప్రాజెక్టు మీద ముందుకు పోతా ఉంటే మరి ఎట్టి పరిస్థితుల్లో మీరు వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేయండి, ఎట్టి పరిస్థితులు దాన్ని ఆపాలి, మీరు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తే ఆ రోజు వెళ్ళి మాట్లాడితే June 17 రోజు పర్యావరణ కమిటీ ఏదైతే ఎక్స్పర్ట్ కమిటీ ఉందో కమిటీ వేసిన తర్వాత దాన్ని స్టడీ చేసి దాని మీద వర్చువల్ మోడ్ లో మీట్ అయిన తర్వాత ఇవన్నీ విషయాలన్నీ బయటకు వచ్చినాయి. అక్కడి నుంచి ఆపడం జరిగింది. సో దీన్ని ఏంటంటే వీళ్ళు రెండు పార్టీలు మేము ఆపినాం చెప్తా ఉన్నారు. డెఫినెట్ గా ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలన్నా కూడా పర్మిషన్లు కంపల్సరీ, అవైలబిలిటీ ఆఫ్ వాటర్ కంపల్సరీ, అది చూసుకోవాలి. స్టడీ చేసిన తర్వాతనే ముందుకు పోయే ఆలోచనలు ఉంటాయి తప్పితే ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ ప్రాజెక్టులు కట్టడానికి వీలుండదు. రెండవది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అంతకుముందు అంటే కాంగ్రెస్ పార్టీ సంవత్సరాల కొద్దిగా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ ముఖ్యమంత్రులంతా కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా ఆంధ్ర ముఖ్యమంత్రులు ఉన్నారు కాబట్టి ఆ టైంలో ఇప్పుడున్న మంత్రులందరూ కూడా మరి ఆ టైంలో కూడా మంత్రులుగా పనిచేశారు. కానీ ఎక్కడ కూడా ఈ కృష్ణా నది మీద కానీ లేకపోతే గోదావరి నది మీద కానీ ఇక్కడ ప్రాజెక్టులు కట్టాలన్న సోయి కూడా లేకుండా కళ్ళు మూసుకొని మంత్రి పదవులు అనుభవించి తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసింది ఫస్ట్ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సంవత్సరాల కొద్దిగా. ఇప్పుడు వీళ్ళకి నేర్చుతుంది ఏంటంటే ప్రాజెక్టులు కట్టలేకపోతున్నాం. ఫస్ట్ ముద్దా ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుపోవడం కాకుండా వీళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు. పోతిరెడ్డి పాటికి పొక్క పెట్టుకొని నీళ్లు దూచుకపోతా ఉంటే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో ఆ టైంలో ఇప్పుడున్న మంత్రులు ఒక్కరు కూడా మాట్లాడిన పరిస్థితి కనపడలేదు. ఆ టైంలో ఆ విధంగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళా
ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏదో చేస్తామని చెప్పాను. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారు వచ్చారు. కేసీఆర్ గారు ఉన్న తర్వాత కూడా కంప్లీట్ తెలంగాణ రాష్ట్రంలో ఒక దగ్గర నుంచి 70%, 66 పోనీ 70%, ఇంకో దగ్గర నుంచి 80% నీళ్లు, గోదావరి నీళ్లు కానీ కృష్ణా నీళ్లు కానీ మన ప్రాంతం నుంచి పోతా ఉంటే మన ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టలేని పరిస్థితి ఈ రోజు దాపురించింది. అంటే ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. పాలమూరు రంగారెడ్డి రంగారెడ్డిని పూర్తి చేయలేకపోయారు. చాలా గొప్ప చెప్పుకుంటారు, మేము కాళేశ్వరం కట్టినాము. వెంకటరెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తా. కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తి వెంకటస్వామి గారు